హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో మనం మెఫ్టాల్ స్పాస్ ట్యాబ్లెట్ గురించి తెలుసుకుందాం. మెఫ్టాల్ స్పాస్ ట్యాబ్లెట్ కాంపోజిషన్ మనం చూసినట్లయితే డైసైక్లోమైన్ 10 mg ఉంటుంది. ఇది యాంటీకొలినర్జిక్ మసిల్ రిలాక్సెంట్. ఇది ప్రేగులోని కండరాల సంకోచనను ఆపివేసి పెయిన్ అనేది తగ్గిస్తుంది. మెఫానమిక్ యాసిడ్ 250 mg ఉంటుంది. ఇది ఎనెజైడ్. ఇది ప్రోస్టాగ్లాండిన్స్ ని బ్లాక్ చేసి నొప్పి మరియు మంటని తగ్గిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్స్. మెఫ్టాల్ స్పాస్ టాబ్లెట్ బ్రాండ్స్ చూసినట్లయితే డిజ్మెన్, స్పాస్మో ఫస్ట్, మెఫ్కైండ్ స్పాస్, బయోస్పాస్ ప్లస్, స్పాస్మోనిక్ ప్లస్. ఇంకా మార్కెట్లో చాలా రకాల బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయండి. యూజెస్. మెఫ్టాల్ స్పాస్ ఉపయోగాలు మనం గమనించినట్లయితే దీనిని మెయిన్గా అయితే నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి, మెన్స్ట్రల్ పెయిన్ తగ్గించడానికి, పీరియడ్ పెయిన్, నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా మనకి నార్మల్గా వచ్చే కడుపు నొప్పి, ఇంకా పొత్తి కడుపులో వచ్చే నొప్పి, అబ్డామినల్ పెయిన్ అంటాం కదా, దాన్ని తగ్గించడానికి కూడా డాక్టర్స్ ఈ ట్యాబ్లెట్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు కదా, ఈ సిండ్రోమ్ లో కొంతమందికి స్టమక్ పెయిన్, గ్యాస్ట్రిక్ పెయిన్, మోషన్ అనేది ఫ్రీగా ఉండకపోవడం, మోషన్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా ఈ ట్యాబ్లెట్ ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా కొందరిలో కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కదా, వాళ్ళలో కిడ్నీ స్టోన్స్ వల్ల వచ్చే పెయిన్ ని, నొప్పిని తగ్గించడానికి కూడా ఈ ట్యాబ్లెట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా గ్యాస్ట్రిక్ పెయిన్ తగ్గించడానికి కూడా ఈ ట్యాబ్లెట్ ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. డోసేజ్. మనం డోసేజ్ గమనించినట్లయితే ఈ ట్యాబ్లెట్ ని ఆఫ్టర్ ఫుడ్ అంటే ఆహారం తీసుకున్న తర్వాత వేసుకోవాలి. పొద్దున మరియు సాయంత్రం 2 సార్లు తీసుకోవాలి. 2 times a day. కోర్స్ డ్యూరేషన్ అనేది మనకున్న పెయిన్ ని బట్టి డాక్టర్ గారు అడ్వైస్ చేస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు. ఈ ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. నోరు పొడిబారడం, డ్రైనెస్ ఇన్ మౌత్, ఇంకా వికారం, మనకి వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా తల తిరగడం, డిజీనెస్, ఇంకా మనకి వీక్నెస్, నీరసం అనిపిస్తూ ఉంటుంది, ఓపిక ఉండకపోవడం, బలహీనత, నెర్వస్నెస్, ఇలా చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి హూ షుడ్ అవాయిడ్. ఈ ట్యాబ్లెట్ ని ఎవరు తీసుకోకూడదు డాక్టర్ సలహా లేకుండా చూద్దాం. మనకి ఏదైనా కిడ్నీ, మూత్రపిండాలలో ఏదైనా సమస్యలు ఉన్నా కానీ, లివర్, కాలేయంలో ఏమైనా సమస్యలు ఉన్నా కానీ, ఇంకా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు కూడా, గర్భవతి వాళ్ళు కూడా ఉపయోగించకూడదు డాక్టర్ సలహా లేకుండా. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, పాలిచ్చే తల్లులు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ ఉపయోగించవలసి ఉంటుంది. థ్యాంక్ యూ అండి. రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.